ఈ వీడియోలో మీకు బ్యాంబూ చికెన్ మరియు బ్యాంబూ చికెన్ బిర్యానీ ఎలా తయారవుతుందో ప్రాసెస్ మొత్తం చూపించబోతున్నాను. ఎలా అంటే బొంగు ఒక చిన్నది అంటే పచ్చి దాంట్లో కాలుతుంది 1 అవర్ పడుతుంది బిర్యానీ అయితే. ఆయిల్ కానీ వాటర్ కానీ మిక్స్ చేస్తాం. ఓన్లీ న్యాచురల్ గా ఉంటుంది. చక్కగా కాలి I saw the preparation and the taste was also very good. అదే చికెన్ అయితే మాత్రం ఎటువంటి ఆయిల్ కూడా ఇక్కడ కలపరు అనమాట. ఎందుకంటే ఆ వెదురు బొంగులో వచ్చిన చూపిస్తాను కదా మీకు. మన చికెన్ బిర్యానీ ఎందుకు పనికిరావా? మన చికెన్ బిర్యానీ నచ్చిందా? ఇది నచ్చిందా? ఇదే నచ్చిందా? హైదరాబాద్లో ఎక్కడ? వేగంపేట. ఓకే. ఇంకా మేము ఆర్డర్ చేసిన వేడి వేడి బ్యాంబో చికెన్ కూడా ఇక్కడ వచ్చిన టేస్ట్ అరకంతా తిరిగినా కూడా రాదు. మీరు అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలనుకునే ఐటము అరకు బ్యాంబూ చికెన్. సో బ్యాంబూ చికెన్ అరకులో అన్ని స్పాట్స్లో కూడా ఉంటుంది. అంటే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఉంటుంది, బొర్రా కేవ్స్ దగ్గర ఉంటుంది, అరకు వ్యాలీలో ఉంటుంది, ఇలా అన్ని ప్లేసెస్లో ఉంటుంది. బట్ అన్ని ప్లేసెస్ కన్నా ఏ ప్లేస్లో బ్యాంబూ చికెన్ ఎక్కువ బాగుంటుంది, ఎక్కువ టేస్టీగా ఉంటుందంటే ఇప్పుడు నేను చూపించాను. ఇప్పుడు మనం బొర్రా కేవ్స్ దగ్గర ఉన్నాము. బొర్రా కేవ్స్ దగ్గర బ్యాంబూ చికెన్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మిగతా ఏరియాల కన్నా నాకు తెలిసిన దాని ప్రకారం అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము అరకు ఒక 7-8 టైమ్స్ వచ్చాము. కాబట్టి మాకు ఉన్న అవగాహన ప్రకారం అరకులో బ్యాంబూ చికెన్ అద్భుతంగా ఉండే పాయింట్ ఈ బొర్రా గృహలు. ఈ వీడియోలో మీకు బ్యాంబూ చికెన్ మరియు బ్యాంబూ చికెన్ బిర్యానీ ఎలా తయారవుతుందో ప్రాసెస్ మొత్తం చూపించబోతున్నాను. సో వీడియో మొత్తం చూడండి, ఓకేనా? లెట్స్ గో. ఇక్కడ మీకు చూపించిన విధంగా చికెన్ జాయింట్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, అలాగే మసాలాలు అన్నీ కూడా కలిపి సైడ్ పెట్టుకున్నారండి. ఇక్కడ బ్యాంబోస్ ఉన్నాయి, అంటే వెదురు బొంగులు. వీటిల్లోనూ ఆ చికెన్ జాయింట్లు అన్నీ కూడా వేస్తున్నారు. ఇక్కడ బిర్యానీకి వచ్చినట్లయితే ఇక్కడ బాస్మతి రైస్కి ఆ బిర్యానీ తాలూకా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ మాత్రం ఈ బిర్యానీకి యాడ్ చేస్తున్నారు. ఆ మసాలాలన్నీ కూడా కలిపి సైడ్ పక్కన పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా ఆ బ్యాంబో దాంట్లోని ఆ చికెన్ జాయింట్స్ ముందు వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ బిర్యానీలో 3 పీసులు వస్తున్నాయి అనమాట. లెగ్ పీస్ అలాగే నార్మల్ పీసులు 2 వస్తున్నాయి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నారండి. రైస్ వాళ్ళు ఒక గ్లాస్ పెట్టుకున్నారనమాట. వాళ్ళకి క్వాంటిటీ తెలియటానికి ఆ గ్లాస్ ప్రకారం రైస్ వేస్తున్నారు. ముందు చికెన్ వేసుకున్నారు, ఈ రైస్ ఇప్పుడు వేసుకున్నారు. ఈ రైస్లో ఆల్రెడీ ఈ బిర్యానీలో మాత్రం ఆయిల్ కొంచెం కలిపే ఉంది. ఈ రైస్ ప్రిపరేషన్లోనే వాళ్ళ ఆయిల్, మసాలా సామాన్లు అన్నీ కూడా చక్క ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి సైడ్ పెట్టుకున్నారు. బిర్యానీ రైస్ కూడా ఇందులో వేసుకున్నారు. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ వేస్తున్నారో అదే గ్లాస్తో మళ్ళీ వాళ్ళు వాటర్ కూడా సేమ్ మన కుక్కర్ విజిల్ ఎలాగైతే పెట్టుకుంటామో ఈక్వల్ రేషియోలో వాళ్ళు వాటర్ వేసి అలా ఆకులతో మూసి ఆ విధంగా వాళ్ళు కాలుస్తారు. ఓకే. అయితే ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి మేము కాలుస్తున్నాం. దేనికంటే పేలా అంటే బొంగు ఒక చిన్నది అంటే పచ్చి దాంట్లో కాలుతుంది 1 అవర్ పడుతుంది బిర్యానీ అయితే. చికెన్ అయితే 40 మినిట్స్ పడుతుంది అండి. ముందుగా పచ్చి రైస్, పచ్చి మాసంతో అన్ని ప్రిపేర్ చేసి పెడతాం. అంటే ముందు ఆర్డర్ తీసుకుంటాం సార్ మీకు కాల్చడానికి. అంటే మేము ఆర్డర్ని బట్టి కాలుస్తాం అనమాట. ఇది చికెన్లో అయితే ఆయిల్ కానీ వాటర్ కానీ మిక్స్ చేయండి సార్. ఓన్లీ న్యాచురల్గా ఉంటుంది. మీకు ముందుగా ఆర్డర్ ఇచ్చిన బట్టి స్పైసీ, మీడియం, కారం, మసాలా ఇవన్నీ చేసి పెడతాం. సో మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు ఆర్డర్ ఇస్తే చేసి ఉంచుతారా? మేము మాకు ఏ టైం కావాలంటే ఆ టైం చేసి ఉంచుతాం. అంటే మాకు 10 km దాకా డెలివరీ ఉంది. ముందుగా 1 అవర్ దాకా ఆర్డర్ ఇచ్చినప్పుడు 10 km దాకా మేము డెలివరీ చేస్తాం. అంటే అరకు వ్యాలీ వరకు ఇస్తారా? అంతే లేదు సార్, అంత దూరం వెళ్ళాం మేము. 10 km వరకు మేము డెలివరీ 1 అవర్ ముందు మాకు ఆర్డర్ చెప్తాం. కాస్ట్ ఎలాగండి? అంటే బిర్యానీ అయితే 600 పడుతుంది సార్. గట్టిగా అంటే ఇద్దరికి సరిపోతుంది ఇది అనమాట. ఎన్ని గ్రామ్స్ వస్తాయి బిర్యానీ? బిర్యానీ అంటే అలాగా చికెన్ ఒక 350 గ్రామ్స్, రైస్ ఒక 350 గ్రామ్స్. ఓకే. 600? 600 గట్టిగా అంటే ఇద్దరికి లైట్ గానే మీకు సరిపోతుంది. బొంగు అయితే చికెన్ అయితే బొంగు చికెన్ అయితే 1/2 kg ఉంటుంది సార్. 1/2 kg 1/4 kg ఉంటుంది. 1/2 kg 300, అది 500 గ్రామ్స్. దాంట్లో అయితే కలిపి ఆయిల్ కానీ వాటర్ కానీ మిక్స్ చేయము. ఓన్లీ పచ్చి వాటర్తోనే అక్కడ మిక్స్ అవుతుంది. బాయిల్ అవ్వాలి. అది కాలడానికి 40 మినిట్స్ పడుతుంది. ఇది 1 అవరా? ఇది 1 అవర్. బిర్యానీ అయితే 1 అవర్. ఓన్లీ కేజీ 1/2 kg పెట్టుకున్నాం సార్. అంటే ఒకవేళ 1/4 కిలో కావాలని డివైడ్ చేసి పెడతాం. ఇస్తారా? ఇస్తాం సార్. 1/2 ఇస్తాం, 1/2 ఇస్తాం, కేజీ. వేడివేడిగా తింటే బాగుంటుంది. ఒక బొంగుతో మీకు కావాలనుకుంటే బొంగుతో 1 అవర్ వేడిగా ఉంటుంది. ఓన్లీ బొంగుతాయి. బయట మీరు బయట తీసుకెళ్ళైనా తర్వాత గంట వరకు వేడి ఉంటుంది. పోసుకుని తింటారు బొంగుతో పాటు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇక్కడ మీకు చూపించిన విధంగా ఈ వెదురు బొంగు అంతా కూడా ఆ పచ్చిదనం పోయేంత వరకు పక్కన కలర్ మారింది చూసారా, చక్కగా కాలి ఇటు అటు తిప్పుకుంటూ మంట ఈక్వల్గా అన్ని బొంగులకి తగిలే విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారండి. ఆ బొంగులు ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన టైం ప్రకారం అది అంతసేపు కాలాలంట. సో ఆ బిర్యానీ కూడా లోపల రైస్ అంతా కూడా చక్కగా చికెన్ అది కుక్ అవుతుంది. Bamboo chicken, and this is near Burrow Caves, and I have never had this preparation of chicken before in my life. I am originally from Bengal, the land of bamboos too. Okay. And I have heard about it, but I saw the preparation and the taste was also very good. It was too spicy for me, but I know that it is very good. Okay, thank you so much. Rem pattindi ippudu varaku గంట అయిపోయిందా? ఎంత? ఇప్పుడు చూడండి ఆ వెదురు బొంగులోంచి ఆ బిర్యానీ తీస్తున్నప్పుడు బిర్యానీ రైస్లో ఆయిల్ ఎందుకు కలుపుతారంటే విడివిడిగా అన్నం అంతా కూడా విడివిడిగా రావడానికి ఆయిల్ అనేది మిక్స్ చేస్తారు. అదే చికెన్ అయితే మాత్రం ఎటువంటి ఆయిల్ కూడా ఇక్కడ కలపరు అనమాట. ఎందుకంటే ఆ వెదురు బొంగులో వచ్చిన ఆ జ్యూసీ లిక్విడ్ అనేది ఆ చికెన్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. ఆ బ్యాంబో షూట్ తాలూకా ఫ్లేవర్ అనేది ఆ బిర్యానీలో యాడ్ అయ్యి ఆ చికెన్లో యాడ్ అయ్యి ఆ బిర్యానీ యొక్క టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అయ్యింది అనమాట. ఆయన చెప్పారు కదా ఆల్రెడీ, బాగా తిన్న వాళ్ళైతే ఇద్దరికి సరిపోతుంది, లేదంటే తక్కువగా తిన్న వాళ్ళైతే ముగ్గురికి సరిపోతుందని. సో మేము కూడా బ్యాంబో బిర్యానీ చెప్పాము, అలాగే బ్యాంబో చికెన్ కూడా ట్రై చేసాము. బ్యాంబో బిర్యానీ చాలా బాగుంది, బ్యాంబో చికెన్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది. బ్యాంబో బిర్యానీలో ఎక్స్పెషల్లీ మీకు ఒక జ్యూస్ చూపిస్తాను చూడండి. అది బ్యాంబో చికెన్ చేసినప్పుడు ఆ జ్యూస్ అనేది వస్తుందన్నమాట. బిర్యానీ ఒక ఎత్తు అయితే ఆ బ్యాంబో షూట్లో వచ్చే జ్యూస్ ఉంది, అది ఇంకా టేస్ట్ చెప్పడం అసలు మాటల్లో చెప్పలేనంత టేస్ట్ అయితే యాడ్ అయింది బిర్యానీకి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఆ జ్యూస్లో ఉందండి టేస్ట్. ఆ కచంబరి ఎలా ఇచ్చారో ఆ జ్యూస్ అయితే సూపర్గా ఉంది. స్పైస్ అయితే పెద్దగా ఏమీ లేదండి, మన తెలుగు వాళ్ళకైతే స్పైస్ ఎప్పటికీ కూడా సరిపోతుంది. అంటే మనం వేడి మీద తిన్నప్పుడు ఆ ఎండలో వేడి మీద తింటున్నప్పుడు కొంచెం మనకు స్పైస్ అనిపిస్తుంది అనమాట, అంతే. చల్లారిపోయిన తర్వాత నార్మల్గా ఉంటుంది, ఏమీ స్పైస్ అనేది అస్సలు లేదు. చాలా బాగుందా? అవుట్ స్టాండింగ్. మన చికెన్ బిర్యానీ ఎందుకు పనికిరావా? నిజంగా పనికిరావు, మన బిర్యానీ దగ్గర ఎందుకు పనికిరాదు. ఈ బ్యాంబో టేస్ట్ అనేది ఇందులోని బాగా దిగిపోయింది అసలు టేస్ట్ అయితే మాత్రం. ఈ సూప్ చాలా బాగుంది, బ్యాంబూ సూప్. బిర్యానీ ఒక ఎత్తు, ఈ సూప్ ఒకటే ఒక ఎత్తుగా ఉంది. Sir, how is the bamboo chicken? Good, less spicy, but chatpatta kind of. Okay. Good. Different type of aroma, flavors. So good. Especially we are here to have. Huh? Especially we are here to have this. Madam, you also like? Okay. And don't take video, no problem. Just opinion. బాగుంది. నీకు నచ్చిందా బాబు? నచ్చిందా? మన చికెన్ బిర్యానీ నచ్చిందా? ఇది నచ్చిందా? ఇదే నచ్చిందా? సూపర్. బాగుందా? చాలా బాగుందా? ఓకే ఓకే, నచ్చిందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ? బేగంపేట. ఓకే, సూపర్. నీకు కూడా నచ్చిందా? ఓకే అండి, సరే, థ్యాంక్ యూ. ఇంకా మేము ఆర్డర్ చేసిన వేడి వేడి బ్యాంబో చికెన్ కూడా వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్తున్నాం, వినండి. సో బ్యాంబూ చికెన్ టేస్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే. సూపర్, చాలా బాగుంది. మేము అరకు దాదాపుగా 10 times వచ్చాము. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా మేము కవర్ చేసాం. చాలా వరకు ప్లేసెస్లో కూడా మేము టేస్ట్ చేసాం. కానీ లాస్ట్ 5 years నుంచి ఈ టేస్ట్ అనేది నాకు చాలా బాగా గుర్తుంది. ఇక్కడ వచ్చిన టేస్ట్ అరికంతా తిరిగినా కూడా రాదు. అంటే ఆ స్పైసెస్ ఎంత అయ్యాలో పర్ఫెక్ట్గా చికెన్ కేసి ఆ చికెన్ని బాగా ఆ బ్యాంబోలో కాల్చినప్పుడు వచ్చిన టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. నాకు ఆ టేస్ట్ అనేది గుర్తుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోండి. సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.